దక్షిణ భారతదేశంలోని ప్రధాన పండగలలో భోగి పండగ ఒకటి. ఇది పొంగల్ పండగ ప్రారంభాన్ని సూచిస్తుంది. సంప్రదాయకంగా ఈ పండగ పంట కాలంలో జరుపుకుంటారు మరియు రైతుల జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భోగి పండగ 2026 జనవరి 13న జరుపుకుంటారు. భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. ఈ వైవిధ్యం దాని పండుగలలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. 2026 మకర సంక్రాంతి పండుగ అటువంటిది. దీనిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లు మరియు ఆచారాలతో జరుపుకుంటారు. పంజాబ్లోని భోగి పండుగను లోహ్రీ మరియు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో మాఘీ బిహు అని, అస్సాంలోని భోగి పండుగను భోగాలి బిహు అని పేర్లతో పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని దీనిని భోగి పండగ అని పిలుస్తారు. ఇది 4 రోజుల గొప్ప పండగ. ఈ సమయంలో ప్రజలు భోగి మంటలు వెలిగిస్తారు, పటాకులు పేలుస్తారు, సంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు. భోగి పండగ ఒక పండగ మాత్రమే కాదు, ఇది వ్యవసాయం మరియు శ్రేయస్సును కూడా సూచిస్తుంది. భోగి పండగ చరిత్ర, సంస్కృతి సంగమం. భోగి పండగ శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఈ పండగ వ్యవసాయం, సమాజ జీవన శైలిలో లోతుగా పాతుకుపోతుంది. రైతులు తమ కొత్త పంట కోసం దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త యుగానికి ప్రారంభాన్ని సూచిస్తారు. ఈ పండగ ద్వారా సంస్కృతి మరియు సాంప్రదాయాల తరం నుండి తరానికి అందించబడతాయి. దక్షిణ భారతదేశంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు రంగులు మరియు ఉల్లాసాల పండగ జరుపుకుంటారు. ఈ పండగను భోగి పండగ అని పిలుస్తారు. ఇది 4 రోజులు ఉంటుంది. 1వ రోజు భోగి పండగ మకర సంక్రాంతి ఒక రోజు ముందు జరుపుకుంటారు. 2వ రోజున మకర సంక్రాంతి రోజున పొంగల్ పండుగను జరుపుకుంటారు. 3వ రోజున దీనిని తమిళనాడులో మట్టు పొంగల్ అని, ఆంధ్ర తెలంగాణలో కనుమ పండుగని పిలుస్తారు. 4వ రోజు దీనిని తమిళనాడులో కానుం పొంగల్గా మరియు ఆంధ్రప్రదేశ్లో ముక్కనుముగా జరుపుకుంటారు. భోగి పండుగను వర్షదేవుడైన ఇంద్రునికి అంకితం చేస్తారు. పురాతన నమ్మకాల ప్రకారం వర్షం మరియు మంచి పంట కోసం ఆయన ఆశీస్సులను కోరుతూ కృతజ్ఞత వ్యక్తం చేయడానికి ఈ పండుగను జరుపుకుంటారు. భోగి అనే పేరు భోగ్ అనే పదం నుండి వచ్చింది, అంటే ఆనందం, శ్రేయస్సు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్ల నుండి పాత ఉపయోగించని వస్తువులను తీసివేసి భోగి మంటలు అనే ఆచారంలో కాల్చివేస్తారు. ఇది చెడు అలవాట్లను మరియు ప్రతికూలతను విడిచిపెట్టి జీవితంలో కొత్త ప్రారంభం గురించి సందేశాన్ని సూచిస్తుంది. కొత్త యుగం ప్రారంభానికి గుర్తుగా ఈ రోజున ప్రజలు ఇంట్లో పాత వస్తువులన్నిటినీ పారవేస్తారు. ఇళ్లను శుభ్రం చేసి తెల్లగా తుడిచి బంతి పువ్వులు, మామిడి ఆకులు, కొత్త వస్తువులతో అలంకరిస్తారు. సంప్రదాయాల ప్రకారం ఇంటిలోని మహిళలు కొత్తగా పండించిన బియ్యం పిండితో చేసిన పేస్ట్ మరియు ఎరుపు కుర్తులతో కోలం అని పిలువబడే పూల డిజైన్లను తయారు చేస్తారు. ఈ డిజైన్లకు గుమ్మడికాయ పువ్వులను కూడా జోడిస్తారు. ఈ డిజైన్లలో తాజా ఆవు పేడతో చేసిన గుబ్బెమ్మను ఉంచి వాటిపై మట్టి దీపాలను వెలిగిస్తారు. ఈ రోజున ఆహారాన్ని తాజాగా కోసిన బియ్యం, చెరుకు, పసుపుతో వండుతారు. రైతులు తమ నాగలి మరియు ఇతర పరికరాలను పూజిస్తారు. మొదటి వరి కోతకు ముందు వాయిద్యాలకు కుంకుమ, గంధపు చెక్కతో అద్ది సూర్య భగవానికి మరియు భూమి తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు. భోగి మంటలు అనేది కొన్ని ప్రాంతాలలో ఆచరించే ఒక ఆచారం. ఇక్కడ ఆవు పేడ కేకు కట్టెలతో భోగి మంటలు వెలిగిస్తారు మరియు అన్ని పాత వస్తువులు, దుస్తులను ఈ అగ్నిలో దహనం చేస్తారు. పాత చాపలు, చీపురి కర్రలు వంటి అన్ని వ్యవసాయ మరియు గృహ వ్యర్థాలను ఈ అగ్నిలో వెలిస్తారు. ఆ కుటుంబంలోని స్త్రీలు పవిత్ర అగ్ని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మంత్రాలు జపిస్తూ దేవతలను స్తుతిస్తూ పాటలు పాడుతారు. ఈ రోజున పవిత్ర స్నానం చేసిన తర్వాత మహిళలు కొత్త బట్టలు, ఆభరణాలు ధరిస్తారు. పొంగల్ పండగ అనేది భోగి తర్వాత జరిగే ఒక ఆచారం. ఈ సమయంలో కొత్త మట్టి కుండలను రంగులు వేసి పువ్వులు మరియు మామిడి ఆకులతో అలంకరిస్తారు. పండగ వాతావరణానికి గుర్తుగా గ్రామంలోని ఎద్దుల కొమ్ములకు స్థానిక ప్రజలు తరచుగా రంగులు వేసి అలంకరిస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యులు కలుసుకోవడం మరియు స్నేహితులు, బంధువులు కలవడం సూచిస్తుంది. ఈ పండగ రంగోలి తయారీ మరియు గాలిపటాలు ఎగరవేయడం, కోడి పందాలు మరియు
ఎద్దుల పోరాటం వంటి గ్రామీణ క్రీడలతో గుర్తించబడుతుంది. ఈ ఆచార సమయంలో ముందుగా భోగి పండ్లు పోసే పిల్లలను తలస్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేయాలి. నుదుట తిలకమద్ది దేవత మూర్తులకు దండం పెట్టించాలి. ఆ విధంగా వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పిల్లలను కుర్చీలో కూర్చుండపెట్టి గుండిలో దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. ఈ సందర్భంగా ఒక మంగళ హారతి పాడాలి. ముందుగా కృష్ణుడికి హారతి ఇచ్చి పిల్లలకు ఇవ్వాలి. కృష్ణుడికి భోగి పండ్లు పోసి పిల్లలకు 3 సార్లు కొద్ది కొద్దిగా పొయ్యాలి. ఇలా అందరూ కూడా పొయ్యవచ్చు. పండ్లతో పాటు నాణేలు, నానిన శనిగెలు, బెల్లం, పూల రేకులు, చెరుకు ముక్కలు, ఎండిన పప్పులు, నాణేలు పొయ్యాలి. సంక్రాంతి పండగ రోజు పూసిన పండ్లను పండగ పండ్లు అంటారు. పిల్లల కోసం ప్రత్యేక ఆహార పదార్థాలు తయారు చేస్తారు. రంగోలీ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇళ్లల్లో బహుళ అంతస్తుల వేదికలను నిర్మించి దేవతలను, మట్టి బొమ్మలను అలంకరిస్తారు. ఈ విధంగా భోగి పండగ సంప్రదాయాలు మరియు ఉత్సాహాన్ని సూచించడమే కాకుండా ప్రజల జీవితంలో ఐక్యత మరియు ఆనందాన్ని కూడా తెస్తుంది.